హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మనం మినప సున్నుండలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కరెక్ట్ మెజర్మెంట్లతో చూసి మీరు కూడా ట్రై చేయండి. మినప సున్నుండలకి కావాల్సింది మినపప్పు. నేను ఆ కప్పుతో తీసుకున్నాను. ముందుగా మనం కడాయి పెట్టుకొని ఇలా మినపప్పుని ఫ్రై చేసుకోండి. స్లో ఫ్లేమ్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. నిదానంగా వేయించుకోండి ఫ్రెండ్స్. తర్వాత అదే కడాయిలో పావు కప్పు బియ్యం, ఒక కప్పు మినపప్పుకి పావు కప్పు బియ్యం ఫ్రై చేసుకొని ఇలా ఈ రెండింటిని చల్లారిన తర్వాత మిల్లుకి ఇచ్చేయండి. మిల్లుకి ఎందుకు ఇచ్చాను అని అంటే మనకి ఫైన్ పౌడర్ వస్తుంది. అదే కప్పుతో షుగర్ తీసుకున్నాను. ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ షుగర్ పౌడర్ని ఈ మిశ్రమంలో వేసేద్దాం. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. చక్కగా ఈ పిండిలన్నింటినీ కలుపుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొద్దిగా యాలకులు పొడి చేసుకొని వేసుకుందాం. ఇలా యాలకుల పొడి వేసిన తర్వాత అది కూడా కలుపుకుందాం. వేరే ఇంకేం చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, ఇవే. నెక్స్ట్ మనం నెయ్యిని, అదే ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు నెయ్యి సరిపోతుంది. దాన్ని కొంచెం మరిగించుకోండి. ఇప్పుడు మరిగిన నెయ్యిని ఈ పిండిలో కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఈ విధంగా బబుల్స్ రావాలి. నెయ్యి మనకి వేడి నెయ్యి అయితేనే ఇలా ఈ విధంగా బబుల్స్ వస్తాయి. ఇలా వేసిన తర్వాత చక్కగా అంతా మిక్స్ చేసుకోండి. ఈవెన్గా కలుపుకోండి. మొత్తం ఈ పిండి అంతటిని నెయ్యి కలిసేలా. అలా అని ఎక్కువ నెయ్యి కూడా పోసుకోవద్దు. చూడండి, మనకి ఇలా ఉండ కట్టినట్టయితే మనం ఉండ రావాలి. ఇప్పుడు నేను అన్నిటినీ ఉండలుగా చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఇలా ఈ పిండిని అంతటినీ ఉండలుగా చేసుకున్నాను. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్? ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.